బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గత 10 సంవత్సరాల క్రితం పెట్టిన టేకు చెట్లు, ఇతర చెట్లు సుమారుగా 50 నుండి 60 చెట్ల వరకు పెట్టామన్నారు. ఈ రోజు ఎంపీడీఓ అలాగే కాంగ్రెస్ అధికారులు కలిసి అట్టి చెట్లను కొట్టివేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎక్కడైనా ఒక పేదవాడు చెట్టు కొడితే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు. మరి ఆఫీసులో ఉన్న చెట్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా కొడితే ఎందుకు వారిపై కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆఫీసులో చెట్టు కొట్టినందుకు ఫారెస్ట్ వాళ్ళు గాని కలెక్టర్ గాని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గత 10 సంవత్సరాల నుండి ప్రజలకు ఆక్సిజన్ అందిస్తాయనే ఉద్దేశంతో చెట్లను పెంచడం జరిగిందన్నారు. ఎంపీడీఓ ఆఫీస్ కు వచ్చే వారికి సేద తీరడానికి వీలుగా ఉండాలని చెట్లు పెంచామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరిగిన చెట్లను కొట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన వైస్ చైర్మన్ గారికి, ఎక్స్ఎంపీపీ గారికి, సుభాషరావు గారికి, శ్రీనివాస్కి, అదేవిధంగా మిత్రుడు గణేష్ గౌడ్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా నమస్కారం. వక్తలు పెద్దలు చెప్పినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ మరొక నాటకానికి తెరదీస్తూ ఉన్నది. ఆల్రెడీ నువ్వేం చెప్పినావా పెద్ద మనిషి, రాజకీయ సామాజిక ఆర్థికవేత్త సర్వే చేస్తున్నాం. ఇది ఆషామాషి సర్వే కాదు. దీంట్లో ఉద్యోగం ఉన్నదా, బండి ఉన్నదా, కారు ఉన్నదా, ఎడ్ల బండి ఉన్నదా, కోళ్ళు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పొలం ఉన్నదా, భూమి ఉన్నదా, మొత్తం సర్వే వస్తుంది. దీనివల్ల ఇది దేశానికే రోల్ మోడల్ అని చెప్పిండు ఎవరు, చిట్టినాయుడు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. మరి చెప్పినావు, దాంట్లోనే డాటా మొత్తం ఉంటాయి కదా నీకు. మళ్ళీ నీకెందుకు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చేసరికి ఏం చెప్తాను, మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాలి, తెల్ల పేపర్ వేటి రాసేయాలని ఎన్నిసార్లు మాట్లాడతావు, ఎన్ని అబద్ధాలు ఆడుతావు, నోరా మోరా, అసలు అర్థం కావట్లేదు. ఇవాళ ఏమన్నారు, మేము గెలిచిన తర్వాతనే వెంటనే మేము ఇల్లు ఇస్తామని చెప్పింది. లాస్ట్కి ఏమన్నారు, దసరాకి ఇస్తామన్నారు. దసరా పండుగ పోయింది, దీపావళి పండుగ పోయింది, సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నాడు ఇస్తామని చెప్పారు, అది పోయింది. సంక్రాంతి అన్నాడు, సంక్రాంతి పోయింది, ఇక ఉగాది వస్తుంది. మరి ఇట్లా కాలం గడుపుతూ వెళ్ళబుచ్చడమేనా, డైవర్షన్ పార్టీకి చేస్తున్నావు. నువ్వు ఇలా గేమ్ చేంజరు కాదు, టంగ్ చేంజరు మాత్రం చెప్పదలుచుకున్నాం. ఏదైతే చెప్పినావో దాన్ని నువ్వు అమలు పరచు. నువ్వు ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినావో 6 గ్యారంటీ మొదలు అమలు పరచండి. మీరు చిత్తశుద్ధితో మీరు పనిచేయండి. అంతేగాని తేపుకో డైవర్షను, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు మసిపూసి మారడికాయ చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. ఇలా బెల్లంపల్లి మండల ప్రజలు, రాష్ట్ర ప్రజలు అమాయకులేం కాదు, చాలా తెలివంతులు. మీ మీద దాదాపు నేను చూస్తున్న, నాకు రాజకీయంగా 25-30 సంవత్సరాల అనుభవం ఉంది. ఏ ముఖ్యమంత్రి మీద రాని అవినీతి ఆరోపణలు, తిట్లు ప్రతి వాళ్ళు కూడా తిడతా ఉన్నారు. అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రావడం జరిగింది. పచ్చి బూతులు తిడతా ఉన్నారు. నువ్వు చేసే పనులు కట్టున్నాయి. హైడ్రా అంటివి, పేద ప్రజలు ఇల్లు ఊదగొడుతుంది, మళ్ళీ దాన్ని సప్లై పక్క పెట్టినావు. ఒక్కటే కాదు, ఎన్ని రకాలు చూసినా కానీ నీ ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి కాదు. ఇవాళ ఏమన్నావు, నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పినావు. వాస్తవమే, మీరు తొక్కుకుంటే వచ్చిండ్రు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సీనియర్ నాయకులు అతిరథ మారు, వేణుగోపాలాచారి గారు, తలసాని శ్రీనివాస్ గారు, దేవేంద్ర గౌడ్ లాంటి ఉత్తమ రమణ గారిని, వీళ్ళందరినీ తొక్కి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినావు. మళ్ళీ అలాగే ఇలా జంప్ అయినావు. జంప్ అయ్యి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అక్కడే ఊరికే ఉన్నావా, మళ్ళీ దొక్కినావు పాపాలు. సీనియర్లను ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, జానారెడ్డిని దొక్కినావు, తర్వాత కోమటిరెడ్డి వెంకట్ల వాళ్ళని దొక్కినావు. ఇవి ఒకటేంది, అందరినీ దొక్కుంటే. అయితే నేను కేసీఆర్ ఆనవాళ్ళకుండా చేస్తా, తొక్కుతా అంటే నేను తొక్కుడు ముఖ్యమంత్రి అంటారు తప్ప మంచి ముఖ్యమంత్రి అనరు. అదేవిధంగా ఇవాళ మేము మా ప్రభుత్వం లోపల 6,47,479 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. నువ్వు ఇంకా మొదలుపెట్టలే ప్రక్రియ. మొదలుపెట్టకుండే 3 సార్లు 33 సార్లు చెట్లు దీన్ని అడిదింపి ఇడిదింపి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోమని కరెక్ట్ కాదు. మీరు ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు మీ దగ్గరికి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు కానీ లేకపోతే అధికారులు వస్తే ఫస్ట్ మీరు నిలదీయండి, అడగండి. మనకి ఏమన్నారు, 2,500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 14 నెలలైంది. అంటే 2,500 చొప్పున కనీసం ఒక ఊర్లో 100 మంది ఉన్నా ఇంటూ 14 నెలలు కొడితే 35,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ మనకు బాకున్నది, పేద ప్రజలకు బాకున్నది. మేమేమంటున్నాం, ఫస్ట్ అవి అమలు చేయండి. పాత బకాయిలు ఇవ్వండి, మీరే బాకున్నారు ప్రజలకు.
అవి అమలు చేయాలి. ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే గ్రామాలకు అడుగుపెట్టాలి. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఈ మండలంలో సుమారు 1500 నుంచి 2000 మంది అర్హులు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. మరి పేర్లు లేని వాళ్ళు కూడా నమోదు చేసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఇష్యూ జరిగింది, చాలా పెద్ద ఇష్యూ. ఇప్పటి వరకు దాన్ని దాచిపెట్టడం జరిగింది అధికారులు. ఇలా ఎంపీడీఓ ఆఫీస్లో పచ్చని చెట్లు హరితహార పెడితే ఇలా ప్రభుత్వ నినాదాలు ఏం చేస్తూ ఉన్నాయి? పచ్చని చెట్లు ప్రగతి మెట్లు అని చెప్తాను. కాలుష్యాన్ని నివారించాలి, ఇంటికి ఒక చెట్టు పెట్టాలని చెప్పి చెప్తా ఉంటే అటవీ చట్టాలను ఉల్లంఘించి దౌర్జన్యంగా ఇంత నిస్సిగ్గుగా ఎవరేం చేస్తారు, నన్ను ఏం చేస్తూ లేరని చెప్పి నువ్వు బాజాప్తా చెట్లు కొట్టావే, నీకు ఎవరిచ్చింది అధికారం? నీకు ఎక్కడిది? నీకు అంత దమ్ముందా? చెట్లు కొట్టినావు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఎంపీడీఓ గారు చూస్తూ ఎందుకున్నారు? నీకు తెలియదయా? తెలియనప్పుడు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకున్నావు, గడ్డి బిగుతున్నావా? ఇమీడియట్లీ రాతపూర్వకంగా నువ్వు పై అధికారులకు కంప్లైంట్ చేయాలి, లేకుంటే తక్షణమే ఎంపీడీఓ గారిని సస్పెండ్ చేయాలి అని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమో మజాక్ అనుకుంటారా? మీ ఇష్టారాజ్యం చేస్తే చూసుకుంటారా? ఇలా కొందరు అధికారులు, పోలీసు అధికారులే కానీ, ఎంఆర్ఓ తహసీల్దార్ అధికారులే కానీ, అదేవిధంగా మిగతా ఎంపీడీఓ పరిషత్ ఆఫీసులో అటవీ అధికారులు కూడా ఇదే వ్యవస్థ. ఇదే గత 2 నెలల క్రితం బుచ్చేపల్లిలో జరిగితే పాపం ఆ రైతు కష్టపడి పెంచుకొని కొనుక్కొని తెచ్చి తన సొంత పట్టా భూమిలో చెట్లు పెడితే నువ్వు దౌర్జన్యంగా చెట్లు కొట్టేసి వారి మీద కేసులు పెట్టావే. మరి ఆ చట్టం ఇక్కడ ఎందుకు అమలుపరుస్తలేవు? అంటే అధికారం ఉన్నది కదా అని చెప్పి ఏదో ఎమ్మెల్యే అండ చూసుకొని ఇష్టమచ్చం చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. రాబోయే కాలంలో ప్రజల తిరుగుబాటు జరుగుతుంది. తప్పనిసరిగా నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తానని తెలియజేస్తాను. తక్షణమే కేసులు పెట్టాలి. కేసులు పెట్టి అవసరమైతే వాటికి రికవరీ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇష్యూను కలెక్టర్ గారి దృష్టికి, అటవీ అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతామని చెప్తాను. ఇకపోతే మరి అలా మనం మిత్రులు చెప్పినట్టు ఓసీ అంటా ఉన్నారు, బెల్లంపల్లి, శ్రావణపల్లి, అదేవిధంగా ఇంక్లైన్ టు బస్తీ, శాంతి అని చెప్పి ఓసీ చేస్తే అక్కడ ఒప్పుకోవడానికి సమస్య లేదు. ఇలా నువ్వు అండర్ గ్రౌండ్ తీస్తాను, కేసీఆర్ చేసిండు, అండర్ గ్రౌండ్ తీయలేదు, మేము అండర్ గ్రౌండ్ తీస్తా అని చెప్పి అధికారులకు వచ్చారు. అండర్ గ్రౌండ్ మనం మాత్రమే స్థాపించాలి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.